పిజ్జా తినాలని ఉంది. అన్నం అస్సలు వద్దు. ఇవాళ అన్నం కూర పప్పు వండేశాను కదా, ఇవాళకి తినేయమ్మా. అబ్బా అవి పాడేసాయి, నేను పిజ్జానే తింటాను. తప్పు, ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకూడదు. నీకు అసలు అన్నం విలువ తెలియట్లేదు. రైతులు ఎంతో కష్టపడి పండిస్తేనే మనకి ఈ ఆహారం లభిస్తోందో తెలుసా? పద చూపిస్తాను. ఎక్కువ లాభాలు రాలేదు. ఈసారి విత్తనాలకు కూడా డబ్బులు లేవు. ఎందుకంత ఆలోచిస్తావు? నీ పొలం తాకట్టు పెట్టి జమీందారు దగ్గర అప్పు తీసుకోవచ్చు కదా. దా వెళ్దాం. పొలం తాకట్టు పెడతావా? సరే, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. నాకున్నది అదొక్కటే కదా, పర్వాలేదు. పంట చేతికి రాగానే మీ అప్పు తీర్చేస్తాను. ఆకాశం తాకేలా వడగాలి ఈ నేల, అందించే ఆహ్వానం ప్రేమంటూ, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనల్లా వినిపించే పడిగాలం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం, పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. నాన్న, నాకు పండక్కి కొత్త బట్టలు కావాలి. ఈసారి డబ్బులు రాగానే కొనిస్తానులే. సరే, నాటడం అయిపోయింది కదా, ఇంకా పద ఇంటికి వెళ్ళిపోదాము. చాలా ఎండగా ఉంది. విత్తనాలు నాటగానే సరిపోదు, నీరు పొయ్యాలి, ఎరువులు చల్లాలి, పక్షుల నుండి పురుగుల బారి నుండి పంటలను కాపాడుకోవాలి. ఇలా ఎన్నో పనులను చేయాలి. అంటే వీటిని నీ బిడ్డల్లాగా చూసుకోవాలా? అంతేగా మరి. నువ్వు ఇంటికి వెళ్ళి ఈసారి వర్షాలు పడితే బాగుండు. చిలుకే చేరగా జల్లు జల్లుమని పులకింతల్లు పుడమే పాడగా, కళ్ళు కళ్ళు మనిసిరి నువ్వల్లే చిలుకే చేరగా, జల్లు జల్లుమని పులకింతల్లు పుడమే పాడగా, హరివిల్లు నెత్తి కరిమప్పు వానవాడాలే వేయని, నిలువెల్ల మనసు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చెగురించేలా, రామసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చెగురించేలా, రామసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. ఈ 2 నెలల కష్టానికి పండింది. ఏంటో మబ్బులు కమ్ముకొస్తున్నాయి. పెద్ద వర్షమే పడేలాగుంది. సరే, నేను ఇంటికి వెళ్తున్నాను. నాకు కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళు.
నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు అన్నదాత గోడు నింగినంటే నేడు ఆలకించు వారు ఎవ్వరు అన్న ఎంత కష్టపడ్డా మన బ్రతుకులు ఇంతే. అసలు ఈ వ్యవసాయమే మానేసి పట్నం వెళ్ళిపోదాము, ఏదో ఒక పని చేసుకుందాం. అదిగో అప్పిచ్చిన జమీందార్ గారు వస్తున్నారు. ఇలా రైతు వ్యవసాయం మానేస్తే అందరికీ అన్నం ఎలా దొరుకుతుంది? ఈ డబ్బు సౌఖ్యాలను ఇస్తుంది కానీ ఆకలి వేస్తే ఇవి తినగలమా? బతకడానికి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చేది అన్నదాత ఒక్కడే. బాధపడకు, ఈ డబ్బుతో మళ్ళీ ప్రయత్నం చెయ్యి. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాని ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఈసారి నిజమైన సంక్రాంతి నాన్న. ఇంతమంది ఆకలి తీర్చడం నిజంగా ఎంతో గొప్ప విషయం. నేను కూడా పెద్దయ్యాక రైతునే అవుతాను. భోగి మంట మొదలు పిండి వంట రుచులు వేడుకలై సాగే సంక్రాంతి సంబరాలు పాడి పంట చేను ఇంటింట నిండా సిరులు పశుపక్షాదుల కొలిచే కనుమ ఉత్సవాలు మంచు పల్లకి మోసుకొచ్చే ఇళ్ళకి ఇన్ని సింగిడిలో రంగులన్నీ రంగవల్లికి రేగు పళ్ళకి గోవు గొబ్బెమ్మలకి పూల పాన్పు సహిత స్వాగతాలు పల్లెటూళ్ళకి. చూసావా, రైతు ఎన్ని కష్టాలను ఎదుర్కొని ఈ ధాన్యాలను పండిస్తాడో. ఇది లేకుండా మన ఇంట్లో పండుగ ఉంటుందా? ఈ సంక్రాంతికి మీరందరూ ఆహారం విలువ తెలుసుకోండి. దేశానికి వెన్నెముక్కైన అన్నదాతని అతని కష్టాన్ని మరువకండి. అన్నదాత సుఖీ భవ. Sankranti signifies the onset. It holds high importance for farmers who are the backbone of our society. They are the unsung heroes who work tirelessly behind the scenes to nourish the